అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. సో ఈ వీడియో వచ్చేసి బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మవారి టెంపుల్ గురించి. ఇది మనకి హైదరాబాద్లో బల్కంపేట ఏరియాలో ఉంటుంది. ఇది మనకి ఎస్ఆర్ నగర్ టు బాల్ నగర్ ఆ మధ్యలో స్ట్రెచ్లో వస్తుంది అనమాట, వెనకల్ సైడ్. హైదరాబాద్లో ఉన్న టెంపుల్స్లలో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అని నమ్ముతారు అందరూ. సో బల్కంపేట రీచ్ అవ్వడానికి మనం మైత్రివనం బస్ స్టాప్ లేదంటే అమీర్పేట మెట్రో దిగితే సత్యం థియేటర్ వరకు వాక్ చేసుకుని వచ్చామనుకోండి అమీర్పేట. అక్కడ నుండి మనకి షేడింగ్ క్వార్టర్స్ ఉంటాయి. 15 రూపీస్ ఛార్జ్ చేస్తారు, డైరెక్ట్ టెంపుల్ ముందు దింపుతారు. సో ట్యూస్డే, ఫ్రైడే ఇంకా సండే చాలా రష్ ఉంటుంది టెంపుల్. బోనాల టైంలో కానీ లేదంటే దేవుని లగ్నం చేయడం కానీ, ఆషాఢ మాసానికి చాలా బాగుంటుంది. చాలా మంది చేసుకుని మొక్కులు నేర్చుకుంటూ ఉంటారు. చాలా మంది ఇక్కడ నైవేద్యం అర్పించి కూడా వాళ్ళు దావత్ చేసుకుంటుంటారు అన్నమాట దేవుని పేరు పైన. మనకి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి యాక్చువల్లీ. అంటే వండుకొని ఏమంటారు మేకని కట్ చేసి వండుకొని తినడానికి అట్లా. సో కొబ్బరికాయలు ఏవైతే తీసుకుంటామో అక్కడనే చెప్పులు పెట్టుకోవడం బెటర్. లేకపోతే కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గర సేఫ్గా పెట్టొచ్చు. ఇంక ఇది మన మెయిన్ ఎంట్రన్స్. జనాలు చాలా మంది ఉండే. మనకి 50 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది. డైరెక్ట్ మనం గర్భగుడిలోకి వెళ్ళొచ్చు అనమాట. అది కాకుండా మనకు నార్మల్ దర్శనం అయితే, ఫ్రీ దర్శనం అయితే మనం గర్భగుడి బయట నుండి దేవతని దర్శించుకోవచ్చు. సో మేము ఫస్ట్ ఫ్రీగానే వెళ్దామని చెప్పేసి వెళ్ళాము, ఎందుకంటే ఎప్పుడు అట్లనే వెళ్తుంటాము. బట్ ఇట్లా ఇది సండే అవ్వడంతో చాలా రష్ ఉండే. సో మళ్ళీ మేము కొంచెం స్టెప్ బ్యాక్ అయ్యేసి 50 రూపీస్ టోకన్ తీసుకున్నాం అనమాట ఇద్దరికి. సో 50 రూపీస్ టోకన్ తీసుకొని డైరెక్ట్ గర్భాలయ టోకన్ ఉంటుంది అన్నమాట. సో 50 రూపీస్ అది తీసుకొని ఇంకా లైన్లోకి వెళ్ళాం అనమాట. ఈ పైన ఉన్న లైన్ వచ్చేసి 50 రూపీస్ టోకన్ లైన్. కింద అయితే ఉంది లైన్, అది యాక్చువల్లీ తిప్పి ఇంకా చాలా ఉంది అనమాట. అదంతా మనకి ఫ్రీ దర్శనం లైన్. సో పైనుండి అయితే మనకి డైరెక్ట్గానే వెళ్ళాము. టెంపుల్ చూడండి లోపల ఎంత బాగుంటుందో. మేము ఒకసారి పిఎం పోసాము, అది వెనస్డే అనుకుంటా. అప్పుడైతే మేము ఆల్మోస్ట్ 3-4 అవర్స్ టెంపుల్లో ఉన్నాం, ఎందుకంటే కొంచెం ఖాళీగా ఉండే. మంచి అమ్మవారి దర్శనం కూడా 5-6 టైమ్స్ చేసుకున్నాము, బాగుండే. బట్ ఇవాళ కూడా మంచిగా జరిగింది దర్శనం. అంటే ఇంతమంది ఉంటే చాలా సందడిగా ఉండే ప్లేస్ అంతా. కానీ ఎంతైనా కొంచెం టోకెన్ అప్పుడు అసలు లేకుండా అనమాట. రష్ ఎక్కున్నప్పుడు మాత్రం టోకెన్ అవన్నీ ఉంటాయి. ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నాక ఇంకా మేము మిగతా దేవతలను కూడా దర్శించుకోవడానికి వెళ్తున్నాం. లోపల చూసారు ఎంత బాగుందో. యాక్చువల్లీ మెయిన్ గర్భగుడిలో ఫోన్స్ నాటాలో. సో నేను యాక్చువల్లీ క్యాప్చర్ కూడా చేయొద్దు, అది మంచిది కాదు. సో నేను క్యాప్చర్ చేయలేదు. ఆ తర్వాత మనకి పోచమ్మ తల్లి, ఇంకా నాగదేవత తల్లి అందరినీ దర్శించుకొని తర్వాత బోనం ప్రసాదం తీసుకున్నాం అనమాట. సో టెంపుల్ మాత్రం ఎప్పుడు వెళ్ళినా ఏదో తెలియని ఒక పవర్ఫుల్ వైబ్ ఉంటుంది. అంటే ఏదో జోన్ ఉంటుంది అనమాట. నాకు మంచిగా అనిపిస్తుంది ఈ టెంపుల్స్లల్లా వెళ్ళి. కొంచెం మేము కూడా కూర్చొని చేసి తర్వాత మళ్ళీ బయలుదేరాం అనమాట. రష్ ఎక్కువ ఎక్కువ కొంచెం ప్రశాంతంగా లేకుండే. కానీ ఈ సందడి మాత్రం ఉండాలి టెంపుల్స్లలో, ఎందుకంటే ఈ టైంకి ఆ సందడి అవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇది ప్రసాదం కౌంటర్. ఇంకా ఇక్కడ ఫేమస్ ఏంటంటే చీరలు కొనుక్కొని వెళ్తారు అనమాట. మా ఇంట్లో కూడా చీరలు కొనుక్కుంటారు చాలామంది. సో ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇది ప్లాన్డ్ బ్లాగ్ కాదు, అందుకని చాలా రఫ్గా తీసాను. కానీ అందరికీ సమాచారం అందించాలని చెప్పేసి నేను ట్రై చేశాను అనమాట. సో మనకైతే అమీర్పేట, మైత్రివనం వస్తే అక్కడ నుండి మనకు ఆటోస్ ఉంటాయి డైరెక్ట్గా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అందరికీ ఎల్లమ్మ తల్లి వారి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.